జగ్గంపేటలో ఈ నెల 26న జరిగే దళిత క్రైస్తవ ఐక్యవేదిక సభను జయప్రదం చేయాలని క్రిస్టియన్ నాయకులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట నాయకులు పాల్గొంటున్నారని, మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ హర్షకుమార్, మాజీ ఐపీఎస్ సునీల్ కుమార్, సుందర్ కుమార్ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జుత్తుక నాగేశ్వరరావు, వల్లూరి సత్యానందం, శ్రీమంతుల భాస్కర్ రావు, కిషోర్, క్రిస్టోఫర్, పండు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ తెలిసిన విధంగా రేపు అంటే మంగళవారం నాడు జగ్గంపేటలో పరిణయ ఫంక్షన్ హాల్లో దళిత క్రైస్తవ ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క మీటింగ్కు మరి అనేక మంది విశిష్ట అతిథులుగా పెద్దలు నాయకులందరూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, ఐఏఎస్ అధికారి మాజీ మరి విజయ్ కుమార్ గారు, అలాగే ఐపీఎస్ అధికారి పివి సునీల్ గారు, మరి సుందర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారు పోటీ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్లో వారి మాటలు అనేక మంది వింటూ అనేక మంది మరి అవుతూ ఉన్నారు ఆయన మాటల వల్ల. వాళ్ళందరూ కూడా కలిసి ప్రజెంట్ దళిత క్రైస్తవులు ఏదైతే మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, మత స్వేచ్ఛ లేకుండా కేవలం ఏ కులానికి లేనటువంటి విధంగా దళితులు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మరి దళితులందరూ కలిసి ఐక్యతగా జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో, జగ్గంపేట మండలం, గండిపల్లి మండలం, కిర్లంపూడి, గోకవరం ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరూ కూడా మరి మీటింగ్ వస్తున్నారు. మరొకసారి మరి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఉదయం 9 గంటలకల్లా పరిణయ హాల్కి మీరు అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మనందరం కలిసి ఐక్యతతో ఈ మీటింగ్ జరిపించుకోవాలి. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమయానికి త్వరగా వచ్చినట్లయితే మరి మీటింగ్ త్వరగా ముగించుకొని మనందరికీ కూడా చక్కటి ప్రేమ విందును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మరి మీరందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మన హక్కులు సాధించుకునే దిశగా మనందరం కలిసి పోరాడదాన్ని తెలియపరుస్తున్నాను. దళిత క్రైస్తవుల ఐక్యత. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేటలో ఈ నెల 26న దళిత క్రైస్తవ ఐక్యవేదిక మహాసభ. క్రైస్తవ నాయకులు పాల్గొని సభను జయప్రదం చేయాలన్న స్థానిక క్రైస్తవ నాయకుడు జాన్ వెస్లీ. సర్ ప్రక్రియ పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే అవకాశం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.